హలో! వెల్కమ్ టు శీషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో అయితే మా యానివర్సరీ వ్లాగ్ అసలెక్కడికెళ్ళామో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో, కంప్లీట్ అరుణాచలం ట్రిప్ డీటెయిల్స్, బడ్జెట్, ఎలా ప్లాన్ చేసుకోవాలి, థింగ్స్ టు డూ ఇన్ గిరి ప్రదక్షిణం. ఈ ప్లేస్ మాకు చాలా స్పెషల్. అసలెందుకు, ఏమిటి, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇన్ కేస్ మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు శివాని. మేము ట్రావెల్, లైఫ్ స్టైల్, ఫోటోగ్రఫీ అండ్ కపుల్ కాంటెంట్ పైన కాంటెంట్ క్రియేట్ చేస్తాము. ఇన్ కేస్ ఇఫ్ దట్ ఎక్సైట్స్ యూ, సబ్స్క్రైబ్ అండ్ స్టే అలాంగ్. వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కి మా యానివర్సరీ డేట్ March 27th అని తెలుసు. సో చాలా మంది యానివర్సరీ వ్లాగ్ పోస్ట్ చేయమని అడిగారు. అసలు గా వ్లాగ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ అయితే ఏం షూట్ చేయలేదు. మా యానివర్సరీకి ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నప్పుడు మాకు ఫస్ట్ థాట్ వచ్చిన ప్లేస్ అరుణాచలం. బికాస్ ఇట్ వాజ్ అ లాంగ్ డ్యూ థింగ్ లెఫ్ట్. అంటే ఎప్పటి నుండో ఒక పెండింగ్ థింగ్ ఉండిపోయింది అండ్ వీ వాంటెడ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ ఈ యానివర్సరీకి అట్లీస్ట్. యాక్చువల్ గా మేము ఫస్ట్ టైం అరుణాచలం అరౌండ్ 2022 ఎండింగ్ ఆర్ 2023 స్టార్టింగ్ లో వెళ్ళాము. వి డిసైడెడ్ 10 మెంబర్స్ కి 10 days ఒక డివోషనల్ ట్రిప్ కి తీసుకెళ్దాము మన ఫ్యామిలీ మెంబర్స్ కి అని చెప్పి అనుకున్నాం. మేము అప్పుడు 10 days 10 temples అని అనుకున్నాం. సో ఇట్ వాస్ అ వెరీ హెక్టిక్ స్కెడ్యూల్ ప్లాన్డ్ మాకు అప్పుడు. సో ముందైతే మేము తిరుపతికి వెళ్ళాలి. అక్కడ నుండి నియర్ బై చాలా టెంపుల్స్, తర్వాత చెన్నైలో చాలా టెంపుల్స్ చూడాలి. ఆ టైంలో అరుణాచలం వాజ్ వన్ ఆఫ్ ద ఆన్ ద వే ఒక టెంపుల్ మాకు. అంతే, టెంపుల్ ఇస్ ఆల్వేస్ పవర్ఫుల్. బట్ ఇప్పుడు ఉన్నంత పాపులారిటీ బ్యాక్ దెన్ లేదు. అంటే ఇంత క్రౌడ్ లేదు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్ గా ఉంది టెంపుల్. ఆ టైంలో మేము అరుణాచలం వెళ్ళాము ఫస్ట్ టైం. అండ్ మాకు ఓన్లీ అప్పుడు 4 to 5 hours టైమే ఉంది. మేము ఆ 4 to 5 hours లో అరుణాచలం టెంపుల్ కవర్ చేసేసుకొని మేము మళ్ళీ కంచికి బయలుదేరిపోవాలన్నమాట. టైంలో మాకు గిరి ప్రదక్షిణ చేసే ఫీజిబిలిటీ లేదు. బికాస్ ఈజీలీ 6 to 7 hours పడుతుంది. ఫస్ట్ దర్శనం చేసేసుకున్నాము. దాని తర్వాత అక్కడే ఆటో డ్రైవర్స్ ఉంటారు కదా, దే సజెస్టెడ్ లైక్ ఇలా ఆటోలో మీకు గిరి ప్రదక్షిణ చేపిస్తాం. ఇట్స్ నాట్ అ గిరి ప్రదక్షిణ, బట్ అష్టలింగాలు దర్శనం చేపిస్తాము అన్నారని చెప్పి మేము ఆటోలోనే మొత్తం అన్ని కవర్ చేసేసుకున్నాము. ఆ టైంలో ఐ డిసైడెడ్ దట్ మళ్ళీ పక్కాగా ఈ ప్లేస్ కి రావాలి. నిజంగానే అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రిలేట్ అవుతారు అనుకుంటా. దట్ ఇట్స్ లిటరలీ లైఫ్ బిఫోర్ అరుణాచలం అండ్ ఆఫ్టర్ అరుణాచలం అనే 2 different సెగ్మెంట్స్ లా ఉంటుంది. అన్లెస్ యూ గో దేర్ యూ కాంట్ రిలేట్ టు వాట్ ఐమ్ యాక్చువల్లీ టెలింగ్. మళ్ళీ మనం పక్కాగా ఈ ప్లేస్ కి రావాలి, గిరి ప్రదక్షిణం కంప్లీట్ చేయాలి అని అప్పుడు అనుకున్నాం. తర్వాత అసలు కుదరలేదు. వన్ థింగ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు అరుణాచలం ఏంటంటే ఇట్ గేవ్ మీ ఎవ్రీథింగ్. ఈ రోజు నేనున్న వాట్ ఎవర్ లైఫ్ ఐఎమ్ లివింగ్ రైట్ నౌ, ఐ ఫీల్ ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ లార్డ్ శివ. అండ్ టిల్ డేట్ మీరు ఒకవేళ నా ఛానల్ కి వెళ్ళి ఇఫ్ యూ సార్ట్ బై హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వ్యూస్ అంటే నాకు నా హైయెస్ట్ వ్యూస్ వచ్చేది అరుణాచలం వీడియో. ఇట్స్ అరౌండ్ ఐ థింక్ 15 crore వ్యూస్ అనుకుంటా. దట్స్ ద హైయెస్ట్ షార్ట్ వ్యూ. అండ్ ఆ ఒక్క వీడియో వైరల్ అయిన తర్వాత మై సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్డ్ అండ్ ఆ రీల్ ఇది చాలా స్ప్రెడ్ అయింది అనమాట. అంటే ఓన్లీ నేను తెలుగులో వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే ఇట్ వెంట్ అక్రాస్ డిఫరెంట్ రీజన్స్. మోస్ట్ రీమిక్స్డ్ రీల్ ఆన్ మై ఛానల్. చాలా మంది నార్త్ ఇండియన్స్ దాన్ని రీమిక్స్ చేశారు. చాలా మంది తెలుగు యూట్యూబర్స్ ఎక్కడైతే అరుణాచలం వీడియో కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మోక్ష మార్గంవి అన్ని చెప్తారో దే యూజ్ మై క్లిప్స్. అండ్ ఈవెన్ ఇట్ వాస్ ప్లేడ్ ఇన్ సన్ టీవీ న్యూస్ ఛానల్ ఉంటుంది కదా, అక్కడ కూడా ప్లే చేస్తున్నప్పుడు స్మాల్ క్లిప్ యూజ్ చేశారనమాట. చాలా మంది అది నాకు స్క్రీన్ షాట్స్ చేసి రీల్స్ అవి నాకు సెండ్ చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ ఐ ఫీల్ దట్ అరుణాచలం హ్యాస్ అ వెరీ స్వీట్ కార్నర్ ఇన్ మై హార్ట్. దట్ ఆ ప్లేస్ వల్లనే వాట్ ఎవర్ ఐఎమ్ టుడే అని నాకు ఒక ఫీలింగ్. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే అరుణాచలం నుంచి పాండిచేరి చాలా దగ్గర. మా ఫస్ట్ యానివర్సరీకి మేము వెళ్ళింది పాండిచేరి అనమాట. సో 2 కవర్ చేసుకోవచ్చు, వి విల్ రీలివ్ ద మెమరీస్ అగైన్ అని చెప్పి మేము ఈ స్మాల్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. స్పెషల్లీ అరుణాచలం ఏంటంటే అందరూ అంటారు లైక్ తిరుపతి కానీ అరుణాచలం కానీ మనం అనుకుంటే సరిపోదు, ఆ దేవుడు ఆజ్ఞ ఉండాలి అని చెప్పి. దట్స్ లిటరలీ ట్రూ. మేము ప్లాన్ చేసుకోగానే అంత ఈజీగా ఏం అవ్వలేదన్నమాట. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి తిరువన్నామలైకి. వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. ఇన్ని రెగ్యులర్ గా ఉండవు, తక్కువ ట్రైన్స్ ఉన్నాయి. జర్నీ టైం అరౌండ్ 18 to 20 hours ఉంటుంది. ట్రైన్ కాకుండా మనకి బస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్లైట్ అయితే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి చెన్నై ఎయిర్పోర్ట్. చెన్నై నుంచి బస్సెస్, క్యాబ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ నాకైతే పర్సనలీ ఐ ఫెల్ట్ ట్రైన్ చాలా కన్వీనియంట్ గా అనిపించింది. వెన్స్డే ఈవినింగ్ 5 o'clock కి ఎక్కాము ట్రైన్. నెక్స్ట్ డే మార్నింగ్ 12 కి దిగాము తిరువన్నామలైలో. దిగగానే ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. ఈసారి మేము స్టే చేసిన రూమ్స్ వచ్చేసి విజయ హోమ్స్ అని ఒక ప్రాపర్టీలో స్టే చేసాము. ఇట్స్ అరౌండ్ 3 kilometers ఫ్రమ్ రైల్వే స్టేషన్. అకామిడేషన్ అరౌండ్ 1500 నుంచి 3000 రేంజ్ లో ఉంటుంది. అది క్రౌడ్ బట్టి అండ్ సీజన్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు వెళ్ళే ప్లాన్ ఉంటే బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి
ఐడియలీ ఎవ్రీ పౌర్ణిమ మీరు ప్రతి పౌర్ణిమకి అక్కడ గిరి ప్రదక్షిణం చాలా హెవీగా చేస్తారనమాట. చాలా క్రౌడ్ ఉంటుంది. బట్ చాలా బాగుంటుంది. అంటే టెంపుల్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ ద ఎనర్జీ లెవెల్స్ విల్ బి రియలీ హై అని విన్నాను. క్రౌడ్ లో వద్దు, నేను ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి అనుకుంటే స్కిప్ పౌర్ణిమ డేస్. యూజువల్ గానే అరుణాచలం చాలా వేడిగా ఉంటుంది అండ్ స్పెషల్లీ సమ్మర్ లో అయితే ఇంకా టెంపరేచర్ విల్ క్రాస్ అరౌండ్ 40-45 అంట. నవంబర్ టు ఫిబ్రవరి ఈజ్ ఐడియలీ ద బెస్ట్ టైం అని అంటారు. మేము మార్చ్ ఎండింగ్ లో వెళ్ళాము. సో ఇట్ వాస్ వెరీ హాట్. సో రూమ్ కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత వి హ్యాడ్ సమ్ ఫుడ్ తినేగానే మేము ఫస్ట్ అయితే రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళాము. మీరు ఇన్ కేస్ అరుణాచలం వెళ్తే డు నాట్ స్కిప్ దిస్ ప్లేస్ అండ్ థ్యాంక్ మీ లేటర్. నేను మాటల్లో చెప్పలేను వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దేర్ అనేది. మనం ఎంటర్ అవుతూనే ప్రతి దగ్గరలో కూడా నో ఫోటోగ్రఫీ, నో వీడియోగ్రఫీ అండ్ సైలెన్స్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. మనం గట్టిగా మాట్లాడకూడదు అనమాట. నేను చేసి చాలా స్లోగా మాట్లాడుకుంటున్నా. వాచ్మెన్ వచ్చి చాలా పొలైట్ గా ప్లీజ్ డోంట్ టాక్ అనేది చెప్పారు. సో అసలు పెన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది లోపలంతా కూడా. గో ఫైండ్ అ పీస్ఫుల్ కార్నర్, సిట్ డౌన్ అండ్ జస్ట్ మెడిటేట్ అంతే. ఐ ఫైండ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ టు సిట్ ఇన్ వన్ ప్లేస్, కీప్ మై ఐస్ షట్ అండ్ మైండ్ షట్ ఫర్ అ మినిట్. ఒక క్వైట్ స్పాట్ దొరికింది, కూర్చున్నాను, కళ్ళు మూసుకున్నాను అంతే. అండ్ ఐ వాస్ లిటరలీ టెలిపోర్టెడ్ టు అ డిఫరెంట్ యూనివర్స్. అండ్ నేను అసలు ఏం ఎక్స్పీరియన్స్ చేశాను, ఎలా ఉంది అనేది నేను మాటల్లో చెప్పలేను. ఐ ఫౌండ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీస్ అంతే. చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ టైం స్పెండ్ చేసిన 10-15 మినిట్సే అయినా సరే ఐ ఫెల్ట్ వెరీ వెరీ పీస్ఫుల్. చాలా మంది అసలు వాళ్ళకి వాళ్ళ ఒంటి మీద కూడా తెలివి లేనంత లీనం అయిపోయి మెడిటేట్ చేస్తూ ఉంటారనమాట. చాలా బాగా అనిపించింది. అసలు ఇంత స్పిరిచువల్గా ఉన్నారు అని చెప్పి చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అక్కడ నుండి యాక్చువల్లీ స్కందాశ్రమం అని ఉంటుంది రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి. అది అరౌండ్ 2.5 కిలోమీటర్ ట్రెక్ ఉంటుంది. ఒక హిల్ మీదకి వెళ్ళాలి. వెళ్తే అక్కడ నుండి మొత్తం టెంపుల్, అంటే మన అరుణాచలం టెంపుల్లో 4 మెయిన్ గోపురమ్స్, తర్వాత లోపల ఉన్న గోపురమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ వ్యూ అనమాట. సో హై ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీ ప్లేస్. అక్కడ ఏ ప్లేస్లో మనం కూర్చొని మెడిటేషన్ ఆర్ చాంట్ చేసుకున్నా సరే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని అంటారు. బట్ మేము గిరి ప్రదక్షిణ అనుకున్నాము. అండ్ దెన్ ఈ స్కందాశ్రమంకి కూడా వెళ్తే కనుక చాలా హెక్టిక్ అయిపోతుందేమో, బికాస్ అది 14 కిలోమీటర్స్, మళ్ళీ ఇది 2.5 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి అని కొంచెం వివర్ లిటిల్ హెజిటెంట్. ఫార్చునేట్లీ మేము రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళినప్పటికీ ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. 4 o'clockకి స్కందాశ్రమం క్లోజ్ చేస్తారు. సో మీకు ఇన్ కేస్ వెళ్ళే ప్లాన్ ఉంటే కనుక యూ హ్యావ్ టు ప్లాన్ అండ్ సచ్ వే దట్ ఎర్లీ మార్నింగ్ ఓపెన్ ఉంటుంది, బట్ ఇట్స్ క్లోజ్ బై 4 o'clock. దర్ ఇస్ నో స్పెసిఫిక్ రూల్ అంట, అంటే ముందు దర్శనం చేసుకున్నాక గిరి ప్రదక్షిణ చేయాలి ఆర్ గిరి ప్రదక్షిణ చేశాక దర్శనం చేయాలి అని చెప్పి. సో మీ కన్వీనియన్స్ బడిస్తే మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే మీరు అది చేయవచ్చు. ఐడియల్గా చాలా మంది ముందు దర్శనం చేసేసుకుంటారు, బికాస్ మొత్తం గిరి ప్రదక్షిణ అయినప్పటికీ మన కాళ్ళు చాలా పెయిన్ వస్తాయి అండ్ దెర్ విల్ బి లాంగ్ క్యూస్ అనమాట. ఇప్పుడు మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోలేము అని చెప్పి ముందే చాలా మంది దర్శనం చేసుకున్నాక గిరి ప్రదక్షిణ చేస్తారు. యానివర్సరీ రోజు మేము దర్శనం చేసుకోవాలి అనుకున్నాము. సో అందుకు ముందు రోజు నైటే గిరి ప్రదక్షిణ చేద్దాము అని ప్లాన్. సో ఇన్ కేస్ మీకు గిరి ప్రదక్షిణం చేయాలి అనుకుంటే ఐదర్ గో ఫర్ ఆఫ్టర్ సన్సెట్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ అవర్స్ ప్లాన్ చేసుకోండి, బికాస్ మొత్తం 14 కిలోమీటర్స్ కూడా తార్ రోడ్ ఉంటుంది. పొగలు వస్తున్నంత వేడిగా ఉంటుంది రోడ్. మనం బేర్ ఫుట్ నడిసామంటే పక్కాగా కాలికి బబుల్స్ వచ్చేస్తాయి అండ్ చాలా కష్టంగా ఉంటుంది. సో దట్ వే మీరు అలా ప్లాన్ చేసుకోండి టైమింగ్స్. అరౌండ్ 6:30 కల్లా మేము స్టార్ట్ చేసాము మా గిరి ప్రదక్షిణ. అగైన్ చాలా మంది సాక్స్ వేసుకొని నడుస్తారు అండ్ ఇట్స్ ప్రిఫరబుల్ బేర్ ఫుట్ అంట. బట్ మీకు ఏమైనా మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నా ఆర్ ఫస్ట్ టైం అలాగా వెళ్తున్నప్పుడు ఇబ్బంది, నేను చేయలేను అని అనిపిస్తే గో ఫర్ సాక్సెస్. మేమైతే చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా బేర్ ఫుట్ నడిసేగలం అని అయితే స్టార్ట్ చేసేసాము. నాకు ఫస్ట్ టైం ఇలా గిరి ప్రదక్షిణ చేయడం. మాది వైజాగ్, సింహాచలంలో కూడా గిరి ప్రదక్షిణ అవుతుంది. అది అరౌండ్ 33 కిలోమీటర్స్. నేను అది కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇది కంపేర్ టు దాట్ ఇది కొంచెం తక్కువే, బట్ చేయగలుగుతానా లేదా అని చాలా డౌట్స్, చాలా కన్ఫ్యూజన్తోనే స్టార్ట్ చేశాను. ఇనీషియల్ 5 to 6 కిలోమీటర్స్ అయితే ఈజీగానే అనిపించింది. అలా మాట్లాడుకుంటూ స్టార్టింగ్ లోనే మేము అందరం కూడా మొబైల్స్ లోని శివ స్తోత్రం అది పెట్టుకున్నాము ఇంగ్లీష్ లో. సో దట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వి వర్ చాంటింగ్ ఇట్ ఇన్ అవర్ మైండ్. 6 కిలోమీటర్స్ చాలా ఈజీగా నడిచేసాము. మనము గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ వచ్చేది కాళీ అమ్మన్ టెంపుల్. సో మీరు వెళ్తున్నప్పుడు కనుక మీరు చూస్తే మాత్రం అక్కడ ఆగి దండం పెట్టుకోండి. ఆ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఈవిల్ ఎనర్జీ, దిష్టి అలాంటివన్నీ కూడా హీల్ చేస్తుందంట అమ్మవారు. అక్కడ 2 నిమ్మకాయలు కొని ఒక త్రిశూలంకి ఒకటి గుచ్చి ఇంకొకటి మన ఫీట్తోని తొక్కాలి. అలా తొక్కితే మన ఈవిల్ ఎనర్జీ కానీ నరఘోష, దిష్టి అలాంటివన్నీ హీల్ అవుతాయి అనే బిలీఫ్. ఆన్ ద వేలో మనకి మొత్తం కూడా 8 టెంపుల్స్ ఉంటాయి. ప్రతి లింగంకి కూడా మన జోడియాక్ సైన్ తోని ఒక స్పెషాలిటీ ఉంటుంది. ప్రతి లింగంకి ఒక జోడియాక్ సైన్ ఉంటుంది. ఐ విల్ మేబీ డిస్ప్లే ద చార్ట్ హియర్. సో మీ
జోడియాక్ సైన్‌తో ఉన్న స్పెషల్లీ ఆ లింగంలో మాత్రం మేక్ ష్యూర్ మీరు అన్ని టెంపుల్స్ కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. అక్కడ వీలైతే జస్ట్ ప్రే మోర్ మేబీ. కొన్ని టెంపుల్స్ వచ్చేసి కెరియర్ గ్రోత్, హెల్త్, ఫ్యామిలీ, రిలేషన్‌షిప్స్, ఫర్టిలిటీ, కిడ్స్ అలా ప్రతి టెంపుల్‌కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో, ఆన్ ద వేలో మనము అన్నీ కవర్ చేసుకుంటూ మంచిగా దర్శనం చేసుకొని వాక్ చేయొచ్చు. నైట్ 9:30 కల్లా టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. మీరు ఇన్ కేస్ అవన్నీ కవర్ చేయాలి అనుకుంటే ప్రిఫర్ అన్ ఎర్లీ మార్నింగ్ వే. బట్ టెంపుల్స్ క్లోజ్ అయినా సరే మనం బయట నుంచి దండం పెట్టేసుకోవచ్చు. అంటే మనకు కనిపిస్తుంది. పంతులు అనేవాళ్ళు ఉండరనమాట. 9:30 వరకు పంతులు ఉంటారు. సో, ప్రతి దగ్గర మనకి విభూతి ఇస్తారు. దీపం ఉంటుంది. మనం దండం పెట్టుకుంటూ కవర్ చేయొచ్చు. చాలా హాల్ట్స్ తీసుకున్నాం మధ్యలో. బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ అ రేస్. ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారు అనేది కాదు కాబట్టి టేక్ యువర్ ఓన్ స్వీట్ అమౌంట్ ఆఫ్ టైం. ప్రశాంతంగా మీరు గిరి ప్రదక్షిణ చేయండి. కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మేము ఆ దారిలో ఆగుతూ షుగర్ కేన్ జ్యూస్, కోకోనట్ వాటర్ ఏదో ఒకటి తాగుతూనే ఉన్నాము. ఒక ప్రో టిప్ ఏంటంటే ఈట్ సంథింగ్ లైట్. మీరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు హెవీ ఫుడ్ తినేస్తే మనం వాక్ చేయలేము. సో, ఏదైనా కొంచెం లైట్గా తిని మీరు స్టార్ట్ చేస్తే మాత్రం ఈజీగానే అయిపోతుంది. అరౌండ్ 7 కిలోమీటర్స్ 7.5 కిలోమీటర్స్ అయినప్పటికీ ఐ వాజ్ డన్. నా ఎనర్జీ మొత్తం అయిపోయింది. ఒక అడుగు కూడా ఇంక నేను వేయలేను అని అయితే అనుకున్నాను. ఐ వాంటెడ్ టు డ్రాప్ ఆఫ్ బికాస్ నా లోవర్ లెగ్స్ అంతా కూడా చాలా నంబుగా అనిపిస్తున్నాయి. నాకు మొత్తం అసలు నడవలేకపోతున్నాను. ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వేయలేకపోతున్నాను. శశిక చూసి నేను ఇంక ఆటో ఎక్కేసి రూమ్కి వెళ్ళిపోతాను అన్నాను. బట్ శశి వాజ్ మోటివేటింగ్ మీ త్రూ అవుట్ దట్ నువ్వు చేయగలవు, బ్రేక్స్ తీసుకుందాము. ఇట్ వాస్ లిటరలీ ల్యూరింగ్ మీ. చిన్నపిల్లలకి మనకు చెప్తారు కదా, మీకు అక్కడికి వెళ్తే బొమ్మ కొంటాను, ఇది చేస్తే ఇది ఎలా ఇస్తానని చెప్పి. సో, వాజ్ లిటరలీ టెలింగ్ మీ కొంచెం వాక్ చేస్తే అక్కడ ఫ్రూట్ జ్యూస్ చాలా బాగుంటుంది, అక్కడ వాక్ పునుగులు ఉంటాయి వేడి వేడిగా, టొమాటో చట్నీతో సర్వ్ చేస్తారు, ఏదో చిన్న ఎలా స్టోరీస్ చెప్పి నన్ను మోటివేట్ చేస్తూ అలా వాక్ చేపిస్తూ ఉన్నారు. లక్కీగా మేము ఒక పెయిన్ రిలీఫ్ స్ప్రే అయితే తీసుకెళ్ళాము. దానివల్ల నాకు ఇంకా బాగా పెయిన్ వచ్చేస్తున్నప్పుడు మొత్తం ఫీట్కి అయితే అది స్ప్రే చేసేసుకున్నాను. దానివల్ల హాఫ్ డిస్టెన్స్ అలా వాక్ చేయగలుగుతూ ఉన్నాం. బేసిక్గా మనం అంత డిస్టెన్స్ నడుస్తాం కాబట్టి మన వాటర్ అంతా బాడీలోది ఫీట్లోకి వెళ్ళి ఫీట్ కొంచెం పొంగినట్టు అయిపోతాయి. ఏ ప్లేస్లో కూడా మీరు ఎక్కువసేపు కూర్చోకండి. అంటే బ్రేక్స్ తీసుకోండి. 5 మినిట్స్ 5-10 మినిట్స్ అంతే. మీరు ఏ ప్లేస్లోనైనా 15-20 మినిట్స్ కూర్చున్నారు అంటే మాత్రం మళ్ళీ మన లెగ్స్ చాలా స్టిఫ్ అయిపోతాయి. మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. చాలా పెయిన్ వచ్చేస్తాయి. సో, ఎక్కువ లాంగ్ బ్రేక్స్ తీసుకోకండి. చిన్న చిన్న హాల్ట్స్ తీసుకొని యూ కెన్ కంటిన్యూ ఇట్. ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాం. లాస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉన్నప్పుడు మనకి మోక్ష మార్గం వస్తుంది. మేము లాస్ట్ టైం మోక్ష మార్గం నుంచి వచ్చినప్పుడే దట్ వైరల్ వీడియో అండ్ ఆల్ దట్ హ్యాపెన్. బట్ ఇప్పుడు లైన్ అరౌండ్ 2 కిలోమీటర్స్ వరకు లైన్ ఉందన్నమాట. సో, మీకు వీలు ఉంటే కనుక యూ కెన్ వెయిట్ అండ్ గెట్ ఇట్ డన్. లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఖాళీగా ఉంటుంది, ఆ టైంలో వచ్చైనా సరే మీరు ఆ మోక్ష మార్గం నుంచి రావచ్చు. ద మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. లాస్ట్ 3 కిలోమీటర్స్ అయితే ప్రతి మినిట్ మనకి గివ్ అప్ ఇచ్చేయాలనిపిస్తుంది. అండ్ అక్కడ నుంచి రోడ్ కూడా కొంచెం రఫ్గా ఉంటుంది. నేను ఆ వైట్ లైన్ ఉంటుంది కదా, దాని వాల్యూ మనకు అక్కడ తెలుస్తుంది అనమాట. కంపేర్ టు రోడ్ అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మొత్తం మేము దాని మీద వాక్ చేసుకుంటూనే ఇంకా లాస్ట్ వరకు వచ్చేసాము. ఇంకా ఈశాన్య లింగం అయిపోతే వీఆర్ డన్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనం వాక్ చేస్తూ ఉంటే మనకి ఎక్కడైతే రాజగోపురం కనిపిస్తుందో అంతే, ఇంకా ఫైనల్ కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చంట, ఏ గోపురం నుంచి అయినా. బట్ యూజువల్గా రాజగోపురం నుంచి చాలా వరకు అందరూ స్టార్ట్ చేస్తారు. అక్కడే మేము దీపం పెట్టేసి కోకోనట్ కొట్టి మేము స్టార్ట్ చేసాం అండ్ వీ ఎండెడ్ ఇట్ రైట్ దేర్. అక్కడ మనం దీపం పెడుతున్నప్పుడు, కొబ్బరికాయ కొడుతున్నప్పుడు చాలామంది ట్రాన్స్ పీపుల్ వచ్చేసి మన చేతిలో నుంచి కోకోనట్ లాగేసి వాళ్ళే కోకోనట్ కొట్టి 300-500 డిమాండ్ చేస్తారు. సో, మీరు ఎవరికి ఇవ్వకండి. మంచిగా మీరే దండం పెట్టుకొని మీరే కొబ్బరికాయ కొట్టుకొని మీ విషెస్ని మీరే మేనిఫెస్ట్ చేసుకోండి. ఆన్ ద వేలో చాలామంది మీ తెలుగు వాళ్ళైనా ఇలా పర్స్ పోయింది, ఫోన్ పోయింది, ఇలా ఫ్యామిలీతో ఉన్నాము అని చెప్పారు. మేము ఫస్ట్ కొంతమందికి ఇచ్చాము స్టార్టింగ్లో. తర్వాత సేమ్ స్క్రిప్ట్ లాగా ఉంది, అందరూ అదే చెప్తున్నారు, చాలామంది ఉన్నారు ఆన్ ద వేలో. సో, వీఆర్ లిటరలీ కన్ఫ్యూజ్డ్ అందులో ఎంతమంది నిజం ఎంతమంది అబద్ధం అనేది నాకు అర్థం కాలేదు. అండ్ క్యారీ క్యాష్, ఫోన్పే చాలా వరకు అన్ని దగ్గర యాక్సెప్ట్ చేస్తారు, కానీ కొన్ని దగ్గర లైక్ జ్యూసెస్ దగ్గర కానీ అక్కడ ఫోన్పే అవ్వదు. సో, క్యారీ సమ్ క్యాష్ విత్ యూ. ఎస్, అంతే. మేము నైట్ వాక్ చేస్తూ అరౌండ్ కరెక్ట్గా 12 o'clock అయినప్పటికీ మేము రాజగోపురం దగ్గరికి వచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ మా యానివర్సరీ. సో, 12 అయింది. 26th March నుంచి 27th March డేట్ మారింది. వెనకాల రాజగోపురం. అండ్ దట్ వాజ్ యాక్చువల్లీ ద బెస్ట్ వే టు సెలబ్రేట్ అవర్ యానివర్సరీ టిల్ డేట్. అంటే చాలా యానివర్సరీస్ మేము
లైక్ పార్టీస్ చేసుకున్నాము, ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేసాము, ట్రావెల్‌లో ఉన్నాము, డిఫరెంట్ నేచర్, అడ్వెంచర్ రిసార్ట్స్‌లో ఉన్నాము. బట్ ఈ టెంపుల్ ముందు మేము యానివర్సరీ చేసుకోవడం ఇట్ వాస్ అ డివైన్ సెరీన్ ఫీలింగ్. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇట్స్ సో ఫార్ ద బెస్ట్ యానివర్సరీ ట్రిప్ వి ఎవర్ హ్యాడ్. అప్పటికి మా బాడీ మొత్తం డ్రైన్ అయిపోయింది. ఐ కుడ్ నాట్ ఫీల్ మై లోవర్ బాడీ. నాకు అంత పెయిన్ వస్తుంది. ఫీట్ అంతా కూడా చాలా పెయిన్. అసలు నేను ఇంకా నడవలేను అనుకున్నా. ఆ టైంలో ఐ వాంటెడ్ అ దోస. సో మంచిగా వెళ్ళి అప్పుడే వేడిగా టిఫిన్ అమ్ముతున్నారు. వెళ్ళి దోస, ఇడ్లీ తినేసి ఇంకా వీ హెడెడ్ టు రూమ్. మేము నెక్స్ట్ డే మార్నింగ్, మీకు తెలిసిన 27 మార్చ్ శ్రీరామనవమి. సో టెంపుల్ చాలా రష్గా ఉంటుంది. త్వరగా వెళ్ళిపోదాం ఫస్ట్ దర్శనంకి అని చెప్పేసి రూమ్కి వెళ్ళి ఒక 1-2 అవర్స్ పడుకున్నాము. అలారం పెట్టేసుకున్నాం 4 o'clockకి. ఇంకా మార్నింగ్ లెగిసి హెయిర్ వాష్ చేసుకొని రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము 50 రూపీస్ దర్శనంకి వెళ్ళాం. మేము వెళ్ళిన కొన్ని రోజుల ముందు వరకే నేను చాలా వైరల్ రీల్స్ చూసాను దట్ 7 to 8 hours దర్శనం టైం పడుతుంది అని చెప్పేసి. సో వీ డెంట్ వాంటెడ్ టు టేక్ రిస్క్ బికాజ్ మేము ఆ రోజు దర్శనం అయిపోగానే మేము పాండిచేరికి బయలుదేరిపోవాలి. అందుకు ఇంకా 50 రూపీస్ దర్శనంకి వెళ్ళిపోయాము. అండ్ మాకు దర్శనం అయినప్పటికీ అరౌండ్ 1.5 hours పట్టింది అంతే. అండ్ మీరు ఒకవేళ అరుణాచలం వెళ్తే మీరు అబ్జర్వ్ చేయండి, బయట ప్రైసెస్ కన్నా మీరు గర్భగుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు యూ విల్ ఎక్స్పీరియన్స్ యూర్ ఎక్స్పీరియన్స్ అ లిటిల్ మోర్ టెంపరేచర్ రైజ్ అంట. ఇంకొంచెం వేడిగా ఉంటుంది అంటారు, అగ్నిలింగం కాబట్టి. సో అది మన మైండ్లో ఉండడమో ఏంటో కానీ ఐ కుడ్ ఫీల్ ఇట్. సో ఇంత స్ట్రగుల్, ఓవర్ నైట్ వాక్ చేసి, నిద్ర లేక, క్యూలో నించొని ఇంత చేసినందుకు స్వామిని అలా ఎదురుగా చూడగానే ఇంకా లిటరలీ చాలా ఎమోషనల్గా, చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో దాట్ వే ఇంకా కంప్లీట్ అరుణాచలం దర్శనం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఫైనల్లీ ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్ ఫైనలీ అరుణాచలం దర్శనం అయితే అయిపోయింది. సో ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం వెళ్తే కనుక మాలాగా ఐ హ్యావ్ షేర్డ్ ఆల్ ద టిప్స్ దట్ కుడ్ యాక్చువల్లీ హెల్ప్ మీ. ఇంకా డూ నాట్ పే ఎనీ బ్రోకర్స్ మనీ అయితే అస్సలు పే చేయకండి. అక్కడ చాలామంది బ్రోకర్స్ ఉంటారు టెంపుల్ బయట దట్ మీకు క్విక్గా దర్శనం చేపించేస్తాము అవన్నీ అని చెప్పేసి. డోంట్ ఫాల్ ఇన్ టు సచ్ ట్రాప్స్. అవి అవుతాయేమో మేబీ, బట్ అక్కడ లోపల సరిగ్గా తెలీదు మనకి. వాళ్ళు మనీ తీసుకున్న తర్వాత మనకి లోపలికి వెళ్ళినాక ఇబ్బంది అవ్వచ్చు. సో రాదర్ 50 రూపీస్ దర్శనం ఇస్ ప్రెటీ కూల్. మీరు రష్ అవర్స్, వీకెండ్స్ అవాయిడ్ చేశారంటే కనుక మీకు త్వరగానే దర్శనం అయిపోతుంది. నేను అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అండ్ అరుణాచలంలో చాలామంది సబ్స్క్రైబర్స్ని మీట్ అయ్యాను. చాలా వార్మ్గా పలకరించి చాలా హ్యాపీగా మాట్లాడారు. నేను ఎవరితో మాట్లాడినా అందరూ కూడా 1.5 hours దర్శనం అయిపోయిందనే అన్నారు. సో ఐ థింక్ ఇట్స్ కూల్. అంతే. ఇంకా నేను హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి అండ్ మేజర్ సిటీస్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ట్రైన్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయి అండ్ రూమ్ ఆప్షన్స్ కానీ, బడ్జెట్ ఎంత అవుతుంది, డీటెయిల్గా అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను. ఇన్ కేస్ మీకు అవసరం ఉంటే యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్. అండ్ అప్కమింగ్ వీడియోలో విల్ బీ టాకింగ్ అబౌట్ పాండిచేరి. సో ఇట్స్ లైక్ అ రీవిజిట్. మేము ఫస్ట్ టైం యానివర్సరీకి వెళ్ళాక మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి ఇట్స్ బీన్ 4 years. సో అసలు ఏమేం మారింది, మాకు ఎలా అనిపించింది అండ్ అవన్నీ కూడా మేము నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ సూన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.